హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను మీ ప్రజ్ఞ. అమెరికా అంటేనే ప్రతి భారతీయుని కళ. అలాంటి కళల మీద నీరు పోశారు డొనాల్డ్ ట్రంప్. ఇటీవలే పదవి స్వీకారం చేసి చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఏంటో మన ఎస్పీ పవన్ గారు మాటల్లో విందాం. హాయ్ ప్రజ్ఞ అండ్ హాయ్ కిరణ్ టీవీ. యాక్చువల్గా అమెరికా వెళ్ళాలనుకునే భారతీయుల కళలు నిజమే, ఇది కరెక్ట్. ఐ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి అట్లీస్ట్ స్టూడెంట్స్లో ఒక 80% వాళ్ళకి ఫర్దర్గా పై చదువులు చదువుకోవాలనో లేకపోతే అక్కడ జాబ్ చేసుకొని అక్కడ సెటిల్ అవ్వాలనో చాలామందికి ఉంటుంది, ముఖ్యంగా ఇండియాలో ఉండే యూత్కి అండ్ స్టూడెంట్స్కి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అతని విధి విధానాలు, ట్రంప్ 47వ ప్రెసిడెంట్గా యుఎస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. అలాగే 78 ఏళ్ల వయసులో సెకండ్ టైం అతను మళ్ళీ ట్రంప్ రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే ట్రంపే ఎందుకు వచ్చాడు అని అనుకుంటే, జో బైడెన్ నిర్ణయాలు కానీ చాలా సామాన్యంగా, చాలా అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా, ప్రపంచాన్ని ఏమాత్రం ఆకర్షించకుండా, ఇంతవరకు ముందు అమెరికా అంటేనే ఒక వైబ్. అంతకుముందు చేసిన వాళ్ళు కూడా ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, జో బైడెన్కి ముందు కావచ్చు, ట్రంప్ కావచ్చు, ఒబామా కావచ్చు, వీళ్ళంతా చాలా మంచి బజ్ క్రియేట్ చేశారు. అలాగే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్ళారు. అయితే ఇప్పుడు జో బైడెన్ వచ్చిన తర్వాత కొన్ని విధి విధానాల వల్ల ఎందుకో డౌన్ అయింది అని అనిపించింది. ఇప్పుడు ట్రంప్ రావాలి అని చెప్పి మన ఇండియన్స్ కూడా, కొంతమంది ఓటు హక్కు ఉన్న వాళ్ళు, సిటిజన్స్ కూడా ఓటేయడం జరిగింది. చాలా గర్వంగా కూడా చెప్పారు, అది మనం కూడా చూసాం. ఇప్పుడు అతను ఎన్నికైన వెంటనే ఇందాక నువ్వు చెప్పినట్టు కొన్ని డజన్ల కొద్ది దస్త్రాల మీద ఆయన సంతకాలు పెట్టడం జరిగింది, డాక్యుమెంట్స్ మీద. సార్, ఈ సంచలన నిర్ణయాల వల్ల అసలు ఎలాంటి సమస్యలు ఇండియా ఫేస్ చేయబోతుంది? అంటే పౌరసత్వం తీసేశారు అమెరికా. మెయిన్గా ఏంటంటే పౌరసత్వం తీసేయడము అని అంటే, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు కలకంటారు, మాకు కాకపోయినా అమెరికన్ సిటిజన్షిప్ అనేది మా పుట్టబోయే పిల్లలకు వస్తుంది అని చెప్పి వాటి మీద అతను పూర్తిగా నిషేధం విధించటం. మీరు జాబ్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి మీ పిల్లలకి పౌరసత్వం అనేది ఉండదు అని చెప్పి తెగేసి చెప్పినట్టు అయిపోయింది. సో ఇదొకటి. దీంతో పాటుగా ఆయన నిర్ణయాలు కొన్ని ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి రావడం. అంటే ప్యారిస్ ఒప్పందం మెయిన్గా పొల్యూషన్ మీద బేస్ అయి ఉంటుంది. అందులో చైనా, ఇండియా వీళ్ళన్నీ కూడా సభ్యులే. అంటే ఒక గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా మనకి ప్రపంచాన్ని ఆందోళనకరంగా నడిపిస్తున్న టైంలో ఓకే, పొల్యూషన్ లేని సృష్టిద్దాం ప్రపంచాన్ని అన్నట్టుగా ఆ సదస్సు ఏర్పాటు జరిగింది. దానిలో నుండి కూడా ఇమ్మీడియట్గా బయటకు వచ్చాడు. ఇదేంటి అని అంటే, ఆయన డైరెక్ట్గా కూడా చెప్పాడు ట్రంప్, చైనా ఎక్కువ కాలుష్యకారకంగా దేశం ఉంటుంది, వాళ్ళకి నేను దానిలో ఉంటే నా పౌరులు ఎవరైతే ట్యాక్స్ కడతారో వాళ్ళ దగ్గర నుండి తీసి వాళ్ళు చేసే పొల్యూషన్కి నేను డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది నియంత్రించడానికి, నాకు అవసరం లేదు అని చెప్పి దాని నుండి బయటకు వచ్చాడు. అదేవిధంగా ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, ఇమ్మీడియట్గా మనకి ఇండియా మీద ఎలాంటి నష్టం జరగబోతుంది అంటే, డెఫినెట్గా వీసాల మీద అయితే ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. స్టూడెంట్ వీసా మీద కానీ, లేకపోతే ఇప్పుడు వలస ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళ మీద కానీ మనకి స్పష్టంగా అతను తీసుకున్న నిర్ణయాల మీద మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, కొంచెం కాంప్లికేటెడ్గానే ఉండబోతుంది వీసా ప్రక్రియ, ఇంతకు ముందు ఉన్నంత సరళంగా ఉండదు అని మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. గత 3 నెలలుగా చూస్తే స్టూడెంట్ వీసాలు చాలా రిజెక్ట్ అవుతున్నాయి సార్. అంటే దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు వీసాల మీద? స్టూడెంట్స్కి ఎంతవరకు అన్యాయం జరగబోతుంది? అన్యాయం అని చెప్పలేమో, అది ఆయన తీసుకున్న విధి విధానాలు, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సొంతంగా ఏర్పరచుకున్నాడు. డెఫినెట్గా కొంచెం కష్టతరం అయితే కాబోతున్నాయి. స్టూడెంట్ వీసాలు కానీ, లేకపోతే అక్కడ జాబ్ చేసేటానికి వెళ్ళబోయే వీసాలు కానీ ఖచ్చితంగా అందులో కొంచెం టైట్ చేయడం అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అని అనిపించింది నాకైతే. అంటే అక్కడ పుట్టిన పిల్లలకి అమెరికా గడ్డ మీద పౌరసత్వం లేకపోవడం
దీనివల్ల ఎలాంటి దానివల్ల నాకు అంటే వాటి మీద ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు అని అనుకుంటున్నా. పౌరసత్వం లేకపోతే ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు అక్కడ వాళ్ళు కిడ్స్ ఇది చేశారు అని అంటే వాళ్ళకి పౌరసత్వం నేను ఇవ్వను, మీరు వలసదారుల కిందే లెక్క అని అంటే డెఫినెట్గా పేరెంట్స్ది ఏ కంట్రీ అవుతుందో పిల్లలకు కూడా అదే కంట్రీ. ఏ కారణాల వల్ల దీని మీద ఎఫెక్ట్ దీని మీద ఏంటి అని అంటే నిరుద్యోగ సమస్య అయి ఉండొచ్చు ముఖ్యంగా. ఎందుకంటే అక్కడ అమెరికన్ యువతకు అన్యాయం జరుగుతుందని అతను భావించవచ్చు. యాక్చువల్గా ట్రంప్ నేపథ్యం చూసుకుంటే తను ఒక బిజినెస్ మ్యాన్, ఎన్నో రకాల బిజినెస్లు చేశాడు. అలాగే తను చిట్ట చివరగా చేసింది బాగా సక్సెస్ అయిన బిజినెస్ కూడా అక్కడ రియల్ ఎస్టేట్. ఆయన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత తనకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ మన యూత్కి కూడా మనం ఉద్యోగాలు కల్పించాలి, లేకపోతే వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. వేరే వేరే కంట్రీ వాళ్ళు వస్తే మన యూత్కి ఉపాధి ఆపర్చునిటీస్ అవి తగ్గిపోతాయనే నేపథ్యం కావచ్చు. మేబీ అది ఆయన్ని ప్రొవోక్ చేసి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల మీద ఏమైనా రివైజ్ చేయడం ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ట్రంప్ వ్యక్తిగతంగా చూస్తే గతంలో కూడా అతని పరిపాలన కొనసాగించాడు, మనం కూడా చూసాము. సో ఆ టైంలో చూసుకుంటే ట్రంప్ ఏకపక్షంగా ఉంటాడు అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్. చాలా స్టాండ్ బై ఉంటాడు ఆయన తీసుకున్న దాని మీద. ఎంత స్టాండ్ బై ఉంటాడంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు, ఎలక్షన్స్ బిఫోర్ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు అతని మీద షూట్ చేశారు. షూట్ చేసినా కూడా అతను ఎంత మొండి వైఖరి అవలంబించాడు. భద్రతా దళాలు వద్దన్నా సరే అక్కడ ఉండి తన స్పీచ్ ముగించి వెళ్ళాడు. అంత గట్స్ ఉన్నాయని ఆయన ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు ఆయన తీసుకునే ఆయన పట్ల కూడా ఆయన అంత చాలా ఐ డోంట్ కేర్ అన్న విధానంలో ఆయన వ్యక్తిగతంగా కూడా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి విధి విధానాల మీద కూడా చాలా ఓపెన్గా ఉంటాడు. అలాగే ఆయన చాలా డేరింగ్గా కూడా ఆయన ఉంటాడు అని అనిపిస్తుంది. భారతదేశంకి కాకుండా ఇతర దేశాలకి ఇంకేమన్నా దీనివల్ల ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ట్రంప్ వల్ల కొన్ని హెచ్చరికలు, డేంజర్ సిగ్నల్స్ అయితే ఖచ్చితంగా పంపాడు. ముఖ్యంగా రష్యాకి, అలాగే చైనాకి. చైనా నుండి మేము మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోవట్లేదు, మేము ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగాం అనేది నెంబర్ 1. అంటే ఇది పైకి కనిపించేది ఒకటి ఉంటుంది. అలాగే ఏ దేశానికైనా రాజకీయ దౌత్యపరంగా వేరే రకంగా ఉంటుంది. అంటే చైనాకి సపోర్ట్ ఉంటాడా ఉండడా అనే విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం, అది పక్కన పెడితే చైనాకి మాత్రం మీరు పొల్యూషన్ మాత్రం తగ్గించాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఒప్పందం నుండి ప్యారిస్ ఒప్పందం ఏదైతే తీసుకున్నాడో దాని నుండి వైదొలగటం వల్ల కూడా వాళ్ళకి మేము ఏ డబ్బు ఇచ్చేది లేదు ప్యారిస్కి ఆ ఒప్పందంలో అని చెప్పడం జరిగింది. అలాగే పుతిన్కి కూడా డైరెక్ట్ హెచ్చరికలు చేయడం జరిగింది. ఉక్రెయిన్ మీద మీరు వార్ ఆపండి, మీరు శాంతియుతంగా వ్యవహరించండి అని చెప్పడం అనేది కూడా నిజంగా మళ్ళీ పెద్దన్న బాధ్యత అని అంటారు. పెద్దన్న అని అంటారు. అన్ని కంట్రీసు అమెరికాని పెద్దన్న కింద ట్రీట్ చేస్తాయి. అలాంటప్పుడు ఒక కుటుంబంలో ప్రపంచం అనేది కుటుంబం అయితే పెద్దన్న అమెరికా అనే అనుకుంటారు. ఇప్పటివరకు పెద్దన్నగానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా పుతిన్కి ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపండి అని ఇండైరెక్ట్గా కూడా కాదు, డైరెక్ట్గా చెప్పాడు. అలాగే త్వరలో నేను పుతిన్ని కలవబోతున్నానని చెప్పాడు. ఇక్కడ చైనా అయిపోయింది, రష్యా అయిపోయింది. అలాగే భారత్లో పర్యటిస్తానని కూడా ఈ రకంగా ఈ ప్రమాణ స్వీకారం అప్పుడు అతను చెప్పాడు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే కెనడా మీద కావచ్చు, లేకపోతే మెక్సికో మీద కావచ్చు 25% ఆఫ్ ట్యాక్స్ జిఎస్టీలు రూపంలో 25% పెంచేశాడు ఆల్రెడీ. కానీ ఇంకా ఇండియా మీద అలాంటిది పెంచలేదు. కాకపోతే ఇండైరెక్ట్గా ఒక వార్న్ మాత్రం చేశాడు. ఏంటి, మా మీద కనుక మీరు సుంకం ఏదైతే ట్యాక్స్ మీరు పెంచితే మేము ఆటోమేటిక్గా మీ దాని మీద ఇప్పుడు పెంచుతాం. అంటే గివ్ అండ్ టేక్, విన్ విన్ ప్రాసెస్లో వెళ్దాము, ప్రోగ్రెసివ్గా వెళ్దాము అని చెప్తున్నాడు ట్రంప్. అయితే ఇండియాకి సంబంధించి ఒక వీసాల విషయంలో తప్ప మిగతా సంబంధాలు కానీ రిలేషన్స్ కానీ బాగానే ఉంటాయి, గతంలో మాదిరిగానే ఉంటాయి అని ఇందులో క్లియర్ అవుతుంది మనకి. అంటే వెరీ క్లియర్. భారతదేశానికి అమెరికాకి రిలేషన్షిప్ బాగుంది, డెఫినెట్గా రిలేషన్షిప్ బాగుంది. కాబట్టే మోర్ దాన్ మన తెలుగు వాళ్ళలో కూడా 60 లక్షల మందికి పైగా యుఎస్లో స్థిరపడ్డారు. రకరకాల ప్లేసుల్లో, అసలు షికాగో లాంటి ప్లేసెస్ అయితే ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు. కొన్ని స్టేట్స్ చూసుకుంటే ఇది ఇండియాలో ఉన్నామా మనం అని అనుకునే, ఎందుకంటే మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ కూడా చాలామంది అక్కడ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ ఇండియన్స్ ఆల్సో. ఎప్పుడు ఎలాంటి ఇది లేదు. సరే యాక్సిడెంట్స్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, లేకపోతే దుండగుల కాల్పులు అంటారు. అది ఎక్కడైనా ఏ కంట్రీలోనే ఉండదు, ఇండియాలో కూడా ఉంటుంది అలాంటిది. తెలుగు వాళ్ళని కాల్చి వేశారు, తెలుగు స్టూడెంట్ మరణించిన, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళ మీద కాల్పులు, అక్కడ ఉండే దుండగులు చర్యగానే అది అమెరికా చేసిన చర్యగా మనం భావించకూడదు. మనందరికీ తెలిసిందే సార్, ప్రతి ఇంటికి ఒకరు మాత్రం ఖచ్చితంగా అమెరికాలో సెటిల్ అవ్వడం.
ఇప్పుడు అంతే ఫ్లో ఉంటుంది అంటారా అమెరికాకి, లేదా తగ్గిపోతుందా? డెఫినెట్గా తగ్గిపోతుందా పెరుగుతుందా అనేది ఇప్పుడు ఫిబ్రవరిలో ఆయన తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నేను కొన్ని డెసిషన్స్ మీకు త్వరలో చెప్తానంటున్నాడు. అలాగే ఆ, పెరుగుతుందా తగ్గుతుందా అనేది కన్నా స్టాటిక్గానే ఉంటుంది. స్టూడెంట్ వీసాలకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. అయితే అక్కడ ఉండి పని చేసుకోవడానికి వీసా పర్మిషన్స్ ఉంటాయి, వర్క్ పర్మిట్స్ ఉంటాయి. ఆ వర్క్ పర్మిట్స్ మీద ఏమన్నా మళ్ళీ అవర్స్ మాత్రమే చేయాలి. వీక్లీ వాళ్ళకి 20 అవర్స్ ఎంత ఉంటుంది కదా, మీరు ఇంత ఇంత వర్క్ చేసుకోవచ్చు, 40 అవర్స్ అట్లా. దాని మీద తీసేసి మీరు 20 అవర్సే చేయాలి లేదా 10 అవర్సే చేయాలి, అంతకు మించి మీరు చేయకూడదు, మిగతా మా అమెరికన్ సిటిజన్స్ మాత్రమే చేసుకుంటారు అనే ధోరణి కూడా ఉండొచ్చేమో మేబీ. దిస్ ఈజ్ ఆల్ బికాస్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అతని నినాదం, ఆయన స్టేట్మెంట్ ఒకటే, అమెరికా ఫస్ట్ అనే స్టేట్మెంట్. అతను దాన్ని గట్టిగా ఇది చేశాడు. మేబీ అమెరికా ఫస్ట్ అనే దాని మీదే తను కూడా గెలిచాడని నా అభిప్రాయం. అంటే డాలర్ రేట్ పెంచడం కూడా, డాలర్ రేటు పెంచడం అనేది రాజకీయ అంశాల మీద, అలాగే షేర్ మార్కెట్ మీద, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే వాణిజ్యం మీద డిపెండ్ అయ్యి మనకి డాలర్ రేట్ అనేది మన ఇండియన్ రూపీస్ పెరుగుతుంటుంది. కానీ దీని మీద డెఫినెట్గా అంటే ప్రభావం చూపిస్తుంది, కానీ ఆయన పెంచడం తగ్గించడం అంటూ ఉండదు. ఈ సిటిజన్షిప్ అనే వీసా ఎలాంటి వాళ్ళు, అంటే ఎలాంటి ఓన్లీ బాండ్ సేల్స్ కాదు సార్, లేకపోతే H1B మీద ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్ అందరికీ అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా అక్కడ వెళ్ళిన అమెరికన్స్కి పుట్టే పిల్లలకి డెఫినెట్గా నేను సిటిజన్షిప్ ఇవ్వను అని చెప్తున్నాడు. దాని మీద ఇండియా కానీ మిగతా దేశాలు కానీ స్పందిస్తాయి. మరి సిటిజన్షిప్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే బర్త్ ప్లేస్ అని ఉంటుంది, సిటిజన్షిప్ మాత్రం ఇండియానే కావచ్చు. ఒకవేళ ఇండియన్ కపుల్ కనుక అక్కడికి వెళ్తే ఇలా ఉండొచ్చు. అంటే దాని మీద విధి విధానాలు ఇంకా పూర్తి స్థాయిలో అయితే మనకి తెలియాల్సి ఉంది. సార్, WHO నుండి అమెరికా బయటకు వచ్చేసింది. ఎస్, ఇది గుడ్ క్వశ్చన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అమెరికాను బయటికి తీసుకొస్తాను అని ఎన్నికలప్పుడు ప్రజలకు వాగ్దానం చేశాడు ట్రంప్. ఎందుకంటే దీనివల్ల 1124 కోట్లు పర్ యానమ్ వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. అంటే దాదాపు 120 మిలియన్స్ అనేది ఆ WHO ఆర్గనైజేషన్కి ఇవ్వక్కర్లా. అది మళ్ళీ మీకోసమే, పౌరుల కోసమే, అమెరికన్స్ కోసమే ఖర్చు పెడతానని చెప్పడం కూడా ఓకే అనిపించింది అనమాట. అయితే WHO నుండి బయటికి రావటం వల్ల ఏంటంటే యాక్చువల్గా మనకి కొన్ని కోవిడ్ టైంలో కానీ ఆ టైంలో కానీ మిగతా ప్రపంచ దేశాలకు కూడా WHO నుండి ఫండ్స్ వెళ్తాయి. అలాంటి మహమ్మారి వచ్చినప్పుడు, అలాంటి విపత్తులు వచ్చినప్పుడు, మరి ఈ టైంలో ఆఫ్టర్ కోవిడ్ మళ్ళీ ఇంకోసారి అలాంటి పరిస్థితి రాకూడదని ఆశిద్దాం. బట్ దానిలో నుండి శాశ్వతంగా అమెరికాను బయటికి తీసుకొచ్చేసినట్టే. ఇంకా మనకి వేరే కంట్రీస్కి విరాళాలు కానీ ఫండ్స్ కానీ వెళ్లకుండా చేశాడు. అది కూడా కేవలం దీని మీదే, ఇదే నినాదం మీద, అమెరికా ఫస్ట్ అనేది. అంటే ప్రపంచ దేశాలకు ఇచ్చే సాయం లేకపోతే విరాళాలు, WHO అండ్ ఈ కాలుష్య రహిత ప్రపంచం, వీటన్నిటి నుండి తను కంప్లీట్గా అమెరికాని బయటికి తీసుకొచ్చేసాడు. ఇంకా విరాళాలు, దానాలు, ధర్మాలు ఇలాంటివి ఉండవని అమెరికన్స్కి పూర్తి స్థాయిలో మాటిచ్చి అవి కూడా సేవ్ చేస్తున్నాడు అనమాట, మనీని కూడా ట్రంప్. సో ఇలాంటి విధి విధానాలు ఉంటున్నాయి కాబట్టి మరి ఫ్యూచర్లో అమెరికా నుండి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఉండవు. అమెరికా ఫస్ట్ అనే నినాదం కాబట్టి అమెరికా అన్ని విషయాలలో, ఆ విషయంలోనే తన విషయంలోనే డెవలప్ అవుతుంది, మిగతా దేశాలని పెద్దగా పట్టించుకోదు అనేది నా అభిప్రాయం, నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రియల్లీ. సో అదండి వాళ్ళ మన టాపిక్. మరిన్ని హాట్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది కిరణ్ టీవీ. అంతవరకు సెలవు.